చంద్రశేఖర్ పై కాంగ్రెస్ సీనియర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ 16 ఎంపీ స్థానాలు గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడులో ఎంపీపీగా గెలవలేని అభ్యర్థిని నల్గొండలో ఎంపీగా నిలిపారని ఎద్దేవా చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. మల్కాజ్గిరిలో ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మంత్రి మల్లారెడ్డి, కేసీఆర్ పార్టీలు చేసుకుంటున్నారని మండిపడ్డారు రేవంత్. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లగొండ ప్రజలని అవమానించే విధంగా ఉంది. మునుగోడులో ఎంపీపీగా ఓడిపోయిన వ్యక్తి మునుగోడులో చెల్లని రూపాయి నల్గొండ పార్లమెంట్లో చెల్లుతుందా అని ఒకసారి ఆలోచన చేయండి. పార్లమెంటు స్థానాలని ఎటువంటి వాళ్ళకి ఇచ్చిండ్రు? ల్యాండ్ గ్రాబర్లు, భూ కబ్జాకోర్లు. ఈ చెల్లని రూపాయలు నల్గొండ పార్లమెంటుకి ఎంపిక చేసి మన నల్గొండ పార్లమెంటు ప్రజల్ని అవమానపరచడమే. రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసిండ్రో ఒక్కసారి చూసి ఇది తెలంగాణ ప్రజలని అవమానించడం చెప్పి మనం చేస్తున్నా. శాశ్వత పరిష్కారం చూపిస్తాం. కంటోన్మెంట్ అదే ఇతర ప్రాంతాలలో వారానికి ఒక రోజు నీళ్లు వస్తున్నాయి. తక్షణమే కేంద్ర ప్రభుత్వం నిధులతోటి తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఎల్బీ నగర్ రూరల్ ఏరియాలో ప్రాథమిక మౌలిక వసతులు కూడా లేవు, రోడ్లు లేవు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, దోమల సమస్య విపరీతము. మేడ్చల్లో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు అసలు పరిష్కారమే లేకుండా అక్కడ ఉండే ప్రజలు అంటు రోగాలతో చస్తుంటే చంద్రశేఖరరావు గారు, మంత్రి మల్లన్న గారు డ్యాన్సులు చేస్తున్నారు, దావతులు చేసుకున్నారు. సో ఈ సమస్యలకు అన్నిటికీ కూడా ఒక పరిష్కారం రావాలంటే రాష్ట్రంలో ప్రతిపక్ష గొంతు ఉండాలి. ఇవాళ ప్రతిపక్ష పార్టీలో గెలిచిన శాసనసభ్యులు అందరినీ కూడా అదిరిచ్చో బెదిరిచ్చో తన పార్టీలో కలిపేసుకొని ప్రతిపక్షం అనేదే లేకుండా చేసి తను చేసే తప్పిదాలను ప్రశ్నించకుండా చేసి ఇవాళ చంద్రశేఖరరావు గారు ప్రజాస్వామ్యాన్ని రాచరికం వైపు నడిపిస్తున్నాడు. నల్గొండ ఎంపీ అభ్యర్థి ఎవరు? వేమిరెడ్డి నరసింహారెడ్డి. ఇక్కడ ఉండేవాళ్ళు విన్నారా పేరు? లేదు. మల్కాజ్గిరి అభ్యర్థి పేరు ఏంది? రాజశేఖర్ రెడ్డి. ఎవరైనా విన్నారా? వినలేదు. మహబూబ్ నగర్ అభ్యర్థి పేరు శ్రీనివాస్ రెడ్డి. ఎప్పుడైనా విన్నారా? లేదు. అదేవిధంగా చేవెళ్ళ రంజిత్ రెడ్డి విన్నారా? వినలేదు. సికింద్రాబాద్ అంతే. సికింద్రాబాద్ కనీసం తలసాని శ్రీనివాసరావు కొడుకు. నల్గొండ, చేవెళ్ళ, ఖమ్మం పెద్ద వ్యాపారవేత్త టీడీపీలో నామ నాగేశ్వరరావు. డబ్బులు నేను ఇచ్చిన టికెట్. సిగ్గుచరం ఉండాలి. మేము డబ్బులతో రాజకీయం చేస్తున్నామని చెప్పి కోమటిరెడ్డి బ్రదర్స్ గారు మేము కాదు, అవినీతి సొమ్ము కాళేశ్వరంలో సంపాదించిన సొమ్ముతోటి నువ్వు మన ఎన్నికల్లో గెలిచినావు. డబ్బు రాజకీయం మేము చేస్తున్నాం. మేము ఎటువంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చినాం. ఇక 16 సీట్లు ఒక పాట పాడుతున్నాం. 16 సీట్లు వస్తే వచ్చిన భువనగిరి ఓడిపోయినా, మేము భువనగిరి గెలవకపోయినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని నేను చెప్తున్నా. నేను రాజకీయంలో ఇప్పటి వరకు ఒకటే మాట మాట్లాడే కానీ రెండోసారి మాట్లాడలే.